18వ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని లోక్సభ స్థానాలను గెలవబోతుంది? కాంగ్రెస్ టార్గెట్ 15 లోక్సభ స్థానాలను గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నది. భారతీయ జనతా పార్టీ కూడా డబుల్ డిజిట్లో గెలవాలనేటటువంటి లక్ష్యం పెట్టుకొని 10 నుండి 12 లోక్సభ స్థానాలలో గెలుపు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పార్టీగా తన ఉనికిని లోక్సభ ఎన్నికల్లో నిలబెట్టుకోవాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో ఎవరి బలం ఎంత ఉంటుంది, ఎవరు ఏ స్థానాల్లో గెలవగలుగుతారు, ఎన్ని లోక్సభ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవగలుగుతుంది అనేటటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా తెలంగాణలో ఉత్తర తెలంగాణలో వరంగల్ లోక్సభ స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మొత్తం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేటటువంటి లోక్సభ స్థానం వరంగల్ లోక్సభ స్థానంగా చూడాలి. ఉత్తర తెలంగాణ మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రాన్ని కూడా రాజకీయంగా ప్రభావితం చేసేటటువంటి ఒక పొలిటికల్ సెంటర్గా మనం వరంగల్ లోక్సభ స్థానాన్ని చూడాలి. ఒక పొలిటికల్ సెంటర్గానే కాదు, ఒక మూమెంట్ సెంటర్గా కూడా అటు ఉద్యమాలకు నిలయంగా చూడాలి, ఇటు రాజకీయానికి కేంద్ర స్థానంగా వరంగల్ లోక్సభ స్థానాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. వరంగల్ లోక్సభ స్థానంలో గెలిచినటువంటి పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మైలేజ్ వస్తుంది. వరంగల్ లోక్సభ స్థానంలో గెలిచినటువంటి పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా బలం పుంజుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 రాజకీయ పార్టీలు, అది అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా వరంగల్ లోక్సభ స్థానం పైన దృష్టి కేంద్రీకరించినట్లుగా వరంగల్ లోక్సభ స్థానంలో గెలవటానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి సందర్భంలో 1952లో ఏర్పాటైనటువంటి వరంగల్ లోక్సభ స్థానంలో మొట్టమొదట పెండ్యాల రాఘవరావు గారు పీడీఎఫ్ అభ్యర్థిగా గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ నుండి పోటీ చేసినటువంటి కాళోజీ నారాయణరావు గారు ఓడిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. తర్వాత డీలిమిటేషన్స్లో నియోజకవర్గాల పునర్విభజనలో 1977లో హన్మకొండ లోక్సభ స్థానం ఏర్పడితే హన్మకొండ లోక్సభ స్థానం నుంచి భారత ప్రధానమంత్రిగా చేసినటువంటి పివి నరసింహారావు గారు గెలవటం జరిగింది. 1984లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో అదే హన్మకొండ లోక్సభ స్థానం నుంచి పివి నరసింహారావు గారు కూడా ఓడిపోయినటువంటి సందర్భాన్ని చూసాము. రాజకీయంగా వరంగల్ లోక్సభకి, అప్పటి హన్మకొండ లోక్సభకి ఇప్పటి వరంగల్ లోక్సభ స్థానానికి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అనేక మంది పొలిటికల్ స్టార్ వర్డ్స్ ఈ నియోజకవర్గంలో గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జరగబోతున్నటువంటి 18వ లోక్సభకి 2024లో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానంలో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయనేటటువంటి చర్చ చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తర్వాత 2019లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నుంచి వరంగల్ లోక్సభ స్థానం నుంచి గెలిచింది. ఇప్పుడు 3వసారి జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 3వసారి జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 2023 నవంబర్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 3 పార్టీల యొక్క బలాబలాలను గనక చూసినట్లయితే ఈ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాల్లో 6 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఒక స్టేషన్ గన్పూర్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు స్టేషన్ గన్పూర్లో గెలిచినటువంటి కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల మొత్తం వరంగల్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. అయితే ఈ 2023 శాసనసభ జరిగినటువంటి ఎన్నికలలో 3 పార్టీల యొక్క బలాబలాలను కనుక చూసినట్లయితే ఈ 7 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి మొత్తం ఓట్లు 6,63,000 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 4,63,000 ఓట్లు వచ్చాయి. అంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి దరిదాపు 2 లక్షల ఓట్లు తేడా ఉన్నట్టుగా మనం గమనించాలా. ఇక భారతీయ జనతా పార్టీకి 3వ స్థానమే వచ్చింది. భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 1,56,000 ఓట్లు మాత్రమే భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. అంటే 3 పార్టీల బలాబలాలు అటు కాంగ్రెస్కి 6,63,000 ఓట్లు వస్తే
బీఆర్ఎస్ పార్టీకి 4,63,000 ఓట్లు వస్తే బీజేపీ పార్టీకి 1,53,000 ఓట్లు వచ్చాయి ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో. అంటే శాసనసభ ఎన్నికల బలాబలాలను కనుక చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ వరంగల్ లోక్సభ స్థానంలో అవలేలగా గెలిచేటటువంటి అవకాశాలే మనకి ఆ బలాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాలలో సునాయాసంగా వరంగల్ లోక్సభ స్థానంలో గెలవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ నుంచి ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ ఎదురవుతుంది. ఇవాళ వరంగల్ లోక్సభ స్థానంలో త్రిముఖమైనటువంటి పోటీ 3 పార్టీల మధ్య ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు కనపడుతున్నప్పుడు కూడా సునాయాసంగా గెలవాల్సినటువంటి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ పోటీని ఎదుర్కొంటుంది. దానికి జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కడియం శ్రీహరి కూతురైనటువంటి కడియం కావ్య, బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కడియం శ్రీహరి. అయితే కడియం శ్రీహరి బిడ్డగా ఉన్నటువంటి కడియం కావ్యకి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఇచ్చింది. ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థిత్వం దక్కింది, సిద్ధపడుతుంది. ఆ సిద్ధపడుతున్నటువంటి క్రమంలోనే కడియం కావ్య, కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారటం. కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, రాజకీయ వర్గాలు ఏమి భావిస్తున్నాయి అంటే, ఒక పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని ఆ పార్టీ నుంచి పోటీ చేసేటటువంటి క్రమంలోనే మళ్ళీ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో కూడా కడియం కావ్య అభ్యర్థిత్వం రావటం వల్లనే, అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా, ఓటింగ్ పరంగా ఎమ్మెల్యేల పరంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీ మారటం అనేది సామాన్య ప్రజానీకంలో, రాజకీయ వర్గాలలో కొంతమేరకు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పార్టీ సంస్థాగతంగా బలం ఉంది, ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కడియం కావ్య పార్టీ మార్పు జరిగినటువంటి పరిణామ క్రమాన్ని ప్రజలు ఏ విధంగా డైజెస్ట్ చేసుకుంటారు అనేటటువంటి క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీని ఎదుర్కొంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా ఈజీగా గెలవాల్సినటువంటి లోక్సభ స్థానంలో ఇవాళ త్రిముఖ పోటీ ఏర్పడటానికి కడియం కావ్య పార్టీ మార్పు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి గనక వస్తే, ఈ 2023 తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత ఈ 4 నెలల్లో జరిగినటువంటి పరిణామాలలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవటం, మాజీ ఎంపీ కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది, సీతారాం నాయక్ గారు. అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం, తర్వాత వరంగల్ నగరంలో ఉన్నటువంటి 20 మందికి పైగా కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలహీనపడింది. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 4,43,000 ఓట్లు సాధించినప్పటికి కూడా లోక్సభకు వచ్చేసరికి ఆ ఓటింగ్ని నిలబెట్టుకుంటుందా అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైనటువంటి నాయకులు పార్టీ మారుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ గతం కంటే బలహీనపడింది. 2014లో గెలిచింది, 2015 ఉప ఎన్నికల్లో గెలిచింది, తర్వాత 2019 లోక్సభలకు జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచింది. కానీ 2024 ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవటం, బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలహీనపడటం, బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది నాయకులు వలస వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ఒక బలమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టేటటువంటి క్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ని నిలబెడుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు తగ్గిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు వరంగల్ లోక్సభ పరిధిలో లేవు అనేటటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీకి వరంగల్ లోక్సభ పరిధిలో 2019 ఎన్నికల్లో చింతా సాంబమూర్తి పోటీ చేస్తే కేవలం 83,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అటు వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలలో బలం పుంజుకోవటం వల్ల దరిదాపు 1,56,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో వచ్చాయి. భారతీయ జనతా పార్టీ 1,56,000 ఓట్లతోటి ఈ నియోజకవర్గంలో గెలుస్తుందా అనేటటువంటి సందేహాలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ వరంగల్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాలలో 4 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో బలహీనంగా ఉంది. 2 ఎస్సీ నియోజకవర్గాలను, మరి 2 ఓపెన్ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది. స్టేషన్ గన్పూర్లో చాలా బలహీనంగా ఉంది, వర్ధన్నపేటలో బలహీనంగా ఉంది, తర్వాత భూపాలపల్లిలో బలహీనంగా ఉంది,
పాలకుర్తిలో బలహీనంగా ఉంది. ఈ 4 నియోజకవర్గాలలో ఓటింగ్ లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఓటింగ్ పెంచుకుంటుంది? వరంగల్ లోక్సభ పరిధిలో ఇప్పుడు త్రిముఖ పోటీ ఏర్పడుతున్నటువంటి క్రమంలో ఒక రాజకీయ పార్టీ గెలవాలి అంటే, ఆ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి గెలవాలి అంటే దరిదాపు 4 లక్షలకు పైచిలుగు ఓట్లు రావాల్సినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కేవలం 1,56,000 ఓట్లు సాధించింది. ఇంకొక 2 లక్షలకు పైచిలుగు ఓట్లు కనుక సాధించగలిగితేనే భారతీయ జనతా పార్టీకి గెలుపు అవకాశాలు ఉంటాయి. ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ను పెంచుకోగలుగుతుందా? బలహీనంగా ఉన్నటువంటి 4 శాసనసభ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఎంత మేరకు ఓటింగ్ సాధించగలుగుతుంది అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఆరూరు రమేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వలస వచ్చి బీజేపీ నుండి పోటీ చేస్తున్నటువంటి క్రమంలో అభ్యర్థి బలహీనంగా ఉన్నారు, కానీ పార్టీ బలహీనంగా ఉంది. బీజేపీకి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి అంటే, బీజేపీ అభ్యర్థి బలహీనంగా ఉన్నారు, బీజేపీ పార్టీ బలహీనంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా బలహీనంగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలహీనంగా ఉన్నారు, పార్టీ మారినటువంటి నిందను మోస్తున్నారు. అభ్యర్థి బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలంతోటే వరంగల్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా నియోజకవర్గాన్ని కనుక పరిశీలించినట్లయితే కాంగ్రెస్కి, బీజేపీకి, బీఆర్ఎస్కి త్రిముఖ పోటీ జరుగుతుంది. బలమైనటువంటి పోటీ కాంగ్రెస్కి, బీజేపీకి మధ్య ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ 3వ స్థానానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఫలితానికి వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి బలంగా ఉన్నారు, పార్టీ బలహీనంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలహీనంగా ఉన్నారు, పార్టీ బలహీనంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలహీనంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉండటం, 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశాలుగా మనం చూడాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఇటీవలనే జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి మిగతా పార్టీల నుంచి అనేక మంది నాయకులు వచ్చి చేరినటువంటి బలం కూడా పెరిగింది కాబట్టి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా కనపడుతుంది. బట్ ఆ గెలుపు అనేది కొద్దిపాటి మెజార్టీలో ఉండేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మిగతా 2 పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పోటీని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వరంగల్ లోక్సభ స్థానంలో అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ కొద్దిపాటి ఓట్ల మెజార్టీతోటైనా గెలుపు అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.